నమస్తే, వెల్కమ్ టు టీవీ. నీట్ పేపర్ లీక్ మరియు రాహుల్ గాంధీ అరెస్టు పురస్కరించుకొని దేశవ్యాప్తంగానైతే కాంగ్రెస్ పార్టీ నిరసనల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం మనమైతే దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో ఉన్నాము. ఇక్కడ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు యువ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు ధర్నా నిర్వహిస్తున్నారు, శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షులు తుమ్ మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, చెప్పండి, మొత్తానికి శాంతియుత నిర్వహణ కార్యక్రమానికి గల కారణాలు చెప్పండి. శాంతియుత నిరసన వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో వీళ్ళ చేపట్టడం జరిగింది. మరి మొన్నటి రోజు విద్యార్థుల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి నీట్ పరీక్ష అనేది ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసి మరి దాదాపు 40 లక్షల విద్యార్థుల జీవితాలను ఖరాబ్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, వారు వెంటనే రాజీనామా చేసి అతనిపై ఎంక్వైరీ చేసి అతని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. విద్యార్థుల జీవితాలను నాశనం చేసినందున దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు జంతర్ మంతర్లో మొన్నటి రోజు ధర్నాకు శాంతియుత ధర్నాకు దిగుతా వాళ్ళ లాఠీ చార్జ్ చేయడం, విపరీతంగా విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టడం, ఈడ్చుకెళ్లడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా అగ్రనాయకుడైన రాహుల్ గాంధీ గారు విద్యార్థులను కొట్టడం పట్ల వాళ్ళకు సానుభూతి తెలపడానికి మరి ఈ లీక్ అయిన ప్రశ్న పత్రాలు ఏవైతే లీక్ అయినా ఈ లీక్ దీని మీద నరేంద్ర మోడీ ఇంటి ముందు ప్రియాంక గాంధీ గారితో కలిసి ప్రతిపక్ష నాయకులతో కలిసి శాంతియుత వాతావరణంలో నిరసన తెలపడానికి నరేంద్ర మోడీ ఇంటి ముందు కూర్చుంటే మరి ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ పోలీసులను పెట్టి మా అగ్రనాయకులు, మా ప్రతిపక్ష నాయకులను కొట్టడం జరిగింది, ఈడ్చుకెళ్లడం జరిగింది. మరి ఆ కొట్టడంలో మా నాయకునికి ముక్కులో నుంచి రక్తము రాగా కూడా కనీసం అది చూడకుండా కూడా ఒక స్టేడియంలో నిర్బంధించారు. దీనికి మా మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిరసనలు, జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపినాము. మరి ఈరోజు పట్టణంలో నిరసన జరుపుతున్నాం. దీనికి కారణమైనటువంటి ఈ ధర్మేంద్ర నరేందర్ వెంటనే రాజీనామా చేయాలి, చేసి అతను వెంటనే అరెస్ట్ చేయాలి, లేదంటే ఇంకా ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతంగా చేస్తామని పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మరొక సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిల్లుక్క రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నారు. సో దాంతో విద్యార్థులు పెట్టుకో ఎవరు కూడా బాగుపడలే బిడ్డ. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ హెచ్చరిస్తా ఉన్నాం, నీ ప్రభుత్వాన్ని నిన్ను కుకడి వేలతో పెట్టించే ఒక గొప్ప ఆయుధం తయారవుతుంది భారతదేశంలో. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, పదే కోసం మాట్లాడుతుంది, జవాబుదారం కావాలని మాట్లాడుతుంది శాంతియుతంగా. ఈ రోజు నువ్వు పోలీసులను పెట్టి మా నాయకులపై అరెస్ట్ చేయడం కాదు. ప్రజలు ప్రజాస్వామిక వాదులారా, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కుకడి వేలతో పెట్టించాలంటే ఈ దేశంలో ఉన్న యువతంతా ఒక కంకణ బద్దులో ఈ ప్రభుత్వాన్ని కూడా మాటలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కానీ బీజేపీ ఏం చెప్తుందంటే అక్కడ ధర్నా, ఇప్పుడు జంతర్ మంతర్లలో ఏదైతే ధర్నా నిర్వహించారో అక్కడ 10% కంటే ఎక్కువ నీటి విద్యార్థులు లేరు, అక్కడ బయట నుండి వచ్చిన వ్యక్తులే ఉన్నారు అంటే చెప్పేటోడు అట్లా చెప్తాడు. వాళ్ళ కడుపు గాలి, వాళ్ళ బాధ, ఆక్రోశం ఏది వారు అవుతుంది అట్లా చెప్తావు. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాకులు మా గోస, మా బాధ ఏం లేని చెప్పి అక్కడికి వస్తే నువ్వు ఒక పద్ధతి లేకుండా ఎక్కడ ఆడపిల్లలు ఆడపిల్ల గడలు బట్టి ఇక ఇది చాలా దారుణం. ఇది కంపల్సరీ దీనికి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులు అంతా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మరి విద్యాశాఖ మంత్రి ఆయన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆయనపై తక్షణమైన చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.